బావ మీరనేది? ప్రియా కొడుకుని కిడ్నాప్ చేశారా? ఇలాంటివన్నీ మీ నాన్నే చేయగలడు. నాకు మీ నాన్న మీదే అనుమానం. నాన్న, నాకు కూడా మీ మీదే అనుమానంగా ఉంది. ఖచ్చితంగా మీరే ఇలాంటి పని చేస్తుంటారు. దయచేసి పిల్లాన్ని ఎక్కడ దాచారో చెప్పండి. ఏం సార్ ఇప్పుడేమంటారు? మీ కన్న కూతురే ఖచ్చితంగా ఆ పని మీరే చేసుంటారంటుంది. నా కన్న కూతురే కాదు, కట్టుకున్న పెళ్ళాం కూడా వీళ్ళనే సమర్థిస్తుంది, నన్నే సందేహిస్తుంది. మా మధ్య ఉన్న కుటుంబ తగాదాలు అలాంటివండి. చూడండి సార్, నా పగ ప్రతీకారాల్ని నేను ఎదురుపడి సై అంటే సై అని తేల్చుకునేవాడిని గాని ఇలా పసితల్లుల్ని పసిపిల్లల్ని కిడ్నాప్ చేసి ప్రతాపం చూపించేవాడిని కాదు. అర్థం చేసుకోండి. ఏమండి, మిమ్మల్ని వేడుకుంటున్నాను, ప్రియకి అన్యాయం చేయకండి. మీరు ఒక బిడ్డకి కన్న తండ్రే కదా, పిల్లల మీద ప్రేమేంటో మీకు తెలుసు కదా. నేను వాడిని 9 మాసాలు మోసి కనకపోయినా వాడిని ఎంతో ప్రేమతో పెంచాను. ఇప్పుడు వాడు వాళ్ళ దగ్గర ఉన్నా కూడా ఇంకా ప్రేమ పెంచుకుంటూనే ఉన్నాను. వాడు కనపడట్లేదని తెలిసిన మరుక్షణం నుంచి నాకేం చేయాలో అర్థం కావట్లేదు. దయచేసి వాడిని తిరిగి ఇచ్చేయండి. చూడండి, మీకు మా మీద పగ ఉంటే ఈ క్షణమే నన్ను, నా భర్తని నరికేయండి. దయచేసి పసిపిల్లని ఏం చేయకండి. మీ కాళ్ళు పట్టుకుంటా. చూడమ్మా, అనవసరంగా ఆ విషయంతో ఏమాత్రం సంబంధం లేని నా కాళ్ళ మీద పడకు. నేను చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి చిల్లర మనిషిని కాదమ్మా. అలాంటి చిన్న చితక చిల్లర విషయాల జోలికి పోను. నేను ఆ పని చెయ్యను, చెయ్యలేను కూడా. ఎవరో చేసిన దానికి నన్ను ఇబ్బంది పెట్టద్దు. ఏమయ్యా, నీ కుటుంబానికి ఎవడేం చేసినా నేనే బాధ్యుణ్ణా? ఇదిగో, నా మీదున్న అనుమానం వదిలేసి ముందు ఆ పిల్లాన్ని వెతికే పనులు ఉండు. సార్, ఇతను మామూలుగా చెప్తే మాట వినడు సార్. స్టేషన్కి తీసుకెళ్ళి మీ స్టైల్లో విచారించండి, అప్పుడు నిజం కక్కుతాడు. మాధవరావు గారు, పదండి స్టేషన్కి. సరే సరే, నేను చెప్తే మీరెందుకంటారు? ఎవరితో చెప్పించాలో వాళ్లతోనే చెప్పిస్తాను. హలో, నేనండి, జూబ్లీ హిల్స్ మాధవరావు. నమస్తే. మీ మాదాపూర్ ఎస్ఐ నన్నేదో విచారించాలట, స్టేషన్కి రమ్మంటున్నాడు. నాకేమీ సంబంధం లేదండి అంటే కుదరదు అంటున్నాడు. కాస్త మీరే చెప్పండి. హలో, నమస్తే సార్, చెప్పండి సార్. లేదు సార్, అది సరే సార్, అలాగే సార్, అలాగే చేస్తాను సార్. ఇదిగోండి ఫోన్. సారీ గోపి, ఏసీపీ గారు లైన్లోకి వచ్చారు, ఇక నేనేం చేయలేను. సార్, మాధవరావు, తప్పించుకున్నానని సంతోషపడకు. పిల్లాన్ని నువ్వే కిడ్నాప్ చేశావని తెలియాలి. ప్రాణాలతో మిగలవు, చంపేస్తాను, గుర్తుంచుకో. రాజా, ఊరుకో ప్రియా, ఏడవకో. బాబు దొరుకుతాడు, ఊరుకోమ్మా, ఏడవకో. వరలక్ష్మి, నాకైతే ఆ దినా మీదనే అనుమానంగా ఉంది. అన్ని దెబ్బలు తిన్నా వాడు మారడంటారా? జైలుకెళ్ళొచ్చిన క్రిమినల్
వాడికి దెబ్బలో లెక్క. అన్నిటికీ అలవాటు పడే ఉంటాడు. మనం పిల్లాడిని ఇవ్వనన్నాం కదా, అందుకే వాడు పిల్లాడిని దాచుంటాడనిపిస్తుంది. నాన్న, నా బాబు నాకు దొరకడంటారా? వాడు దొరకపోతే నేను ప్రాణాలతో ఉండను. షో! ఏంటమ్మా ఆ మాటలు? నీ బాబు తప్పకుండా తిరిగి వస్తాడు. అర్చన అల్లుడు గారు తప్పకుండా తీసుకొస్తామని చెప్పి వెళ్ళారు కదా, ఏడవకమ్మా. ఏమండి, అల్లుడు గారికి ఫోన్ చేసి ఏమైందో ఒకసారి కనుక్కోండి. ఏదైనా విషయం ఉంటే ఆయనే ఫోన్ చేస్తాడు కదా. మీరు ఏదైనా చెప్తే ఇలాగే అంటారు. ఒకసారి ఫోన్ చేసి ఇవ్వండి, నేను మాట్లాడతాను. సరే. ఇదిగో మాట్లాడు. ఎవరు? మీ ఇంటి నుంచి ఫోన్. హలో అల్లుడు గారు, నేను. చెప్పండి. ఫోన్ ఏదైనా వచ్చిందా? బాబు గురించి ఏదైనా సమాచారం తెలిసిందా? లేదత్తయ్య గారు, ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు. నేను ఇన్స్పెక్టర్ ఆ మాధవరావు ఇంటికి కూడా వెళ్ళామండి. ఏమన్నాడు? వాడే బాబుని కిడ్నాప్ చేశాడా? లేదండి, వాడి మాటల్ని బట్టి చూస్తే వాడు ఆ పని చేయలేదనిపించింది. ఇంకా వాళ్ళ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నామండి. ఏంటండి ఇది? ఇటు ఆ దినాను దాచలేదు, ఆ మాధవరావు ఎత్తుకెళ్ళలేదు. మరి బాబుని ఎవరు ఎత్తుకెళ్ళినట్టు? వాడు దొరక్కపోతే నేను ప్రాణాలతో ఉండను అని ప్రియ ఏడుస్తోంది. అత్తయ్య గారు, మీరు కొంచెం ప్రియకి సర్ది చెప్పండి. మనకి డబ్బు ముఖ్యం కాదు, పిల్లాడే ముఖ్యం. ఆ విషయమే మీరు ప్రియతో చెప్పండి. ప్రియని కొంచెం ధైర్యంగా ఉండమని చెప్పండి ప్లీజ్. అలాగే అల్లుడు గారు. ఉంటానండి. ఏమండి, బాబుకేం కాదు కదా? ఏం కాదర్చన, ఊరుకో, నువ్వేడవకు. మన బాబు క్షేమంగా తిరిగి వస్తాడు, సరేనా? ఊరుకో అర్చన. భాగ్యం, భాగ్యం, ఇంటికి వస్తుంటే దారిలో భాషా భాస్కరు కలిశారు. వాళ్ళు చెప్పిన మాటలు విని నా మనసు విలవిల్లాడిపోయింది. ఆ భగవంతుడు మంచి వాళ్ళకే ఇలాంటి కష్టాలు ఎందుకు పెడతాడో నాకు అర్థం కావట్లేదు. ఏంటి నాన్న, ఏం జరిగింది? విషయం చెప్పకుండా వేదాంతం మాట్లాడతావే? ఇంతకీ చెడ్డ వాళ్ళు ఎవరు, మంచి వాళ్ళు ఎవరు? ఎవరి గురించి అయితే నేనెందుకు మాట్లాడతానురా? నేను మాట్లాడేది గోపి గురించేరా. ఏమైంది నాన్న? పాపం వాడి కష్టాలు ఇంకా తీరలేదురా. ఇప్పుడే ప్రియ పిల్లాడి గురించి పిడుగులాంటి వార్త విన్నాను. ఏంటి నాన్న, అసలు ఏం జరిగింది? ఎవరో ప్రియ కొడుకుని కిడ్నాప్ చేసి గోపిని డబ్బులు డిమాండ్ చేస్తున్నారట. అలాగా? పాపం పిల్లల విషయంలో ఎన్ని కష్టాలు. అర్చన మొదట కడుపుతో ఉంది, కానీ ఆ గర్భం నిలవలేదు. మళ్ళీ కడుపుతో ఉంది, కానీ ఆ పిల్లాడు బ్రతకలేదు. ఏదో పిల్లాడిని పెంచుకుంటూ ఉంది, కానీ ఆ పిల్లాడు తన కొడుకు కాదని ప్రియకి అప్పచెప్పేసింది. కానీ ఇప్పుడు ఆ పిల్లాడిని ఈ ఎవడో కిడ్నాప్ చేసి వీళ్ళను బాధ పెడుతున్నాడు. ఈ పరిస్థితుల్లో వాళ్ళని ఓదార్చి ధైర్యంగా ఉండమని 4 మాటలు చెబుదామని నా మనసుకు అనిపిస్తోంది. కానీ వెళితే ఏమంటారోనని భయంగా ఉంది. ఎందుకయ్యా నువ్వు బాధపడతావు? వాళ్ళకి ఇలా జరగాల్సిందే, ఇంకా ఇంకా బాధను అనుభవించాల్సిందే. దేవుడనేవాడు అంతా చూస్తుంటాడు కాబట్టే వాళ్ళకి అలాంటి కష్టాలు పెట్టాడు. ఏంటి ఆ మాటలో? నువ్వు మళ్ళీ పాత భాగ్యంలా మారావా ఏంటి? అవునయ్యా, మారాను. వాళ్ళే ఇలా మారేలా చేశారు. ఎందుకయ్యా, ఎందుకలా చూస్తున్నావు? నేనేం కూని చేయలేదు, చేయమంటావు లేదు. ఏదో కాస్తంత ఆశపడ్డాను, అది తప్పే అని వాడి కాళ్ళ మీద పడ్డాను. అయినా వాడు నిర్లక్ష్యం చేశాడు, అందుకు కూడా నేను బాధపడలేదు. తర్వాత మనం ఎంతో కష్టపడి వీడు మామగారి దగ్గర నుంచి వాడి 1 కోటి రూపాయలు ఇప్పించడానికి వాడి షెడ్డుకి వెళితే వాడేం చేశాడు? మనల్ని చూసి మొహం తిప్పుకున్నాడు. అప్పుడు నేను ఎంత బాధపడ్డానో తెలుసా? అలా నన్ను బాధ పెట్టినందుకు వాళ్ళు ఇలా బాధపడాల్సిందేనయ్యా. ఇంతటితో అయిందా? ఇంకా ఎన్ని బాధలు పడతారో? ఓసి పాపాత్మురాలా, ఇలా శాపనార్థాలు పెడతానికి నీకు మనసు ఎలా ఒప్పిందే? నువ్వు
నువ్వు నీ కొడుకు కలిసి వాడికి మామూలు ద్రోహం చేశారటే, అయినా వాడేం బదులుకు బదులు తీర్చుకోలేదే. దానికి సంతోషించకుండా ఇలా శాపనార్థాలు పెడతానికి నీకు మనసెలా ఒప్పిందే? నువ్వు ఆగవయ్యా. పాడినే పాడరా పాచిపాళ్ళ దాసుడు అన్నట్టు అస్తమానం ఆ మాట మాట్లాడతావే. నేను చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తంగా ఇంటి కాగితాలు వాడి పేరు మీద మార్చాలని వాడింటికి వెళ్ళాను కదా, కానీ వాడే వద్దన్నాడు. చెయ్, నా కొడుకుది దాన ధర్మాలు చేసే చెయ్యే గాని చెయ్యి చాచి తీసుకునే చెయ్యి కాదే. అయినా నువ్వేమైనా ఊరికే వాడికి ఇవ్వటానికి వెళ్ళావా? రాణి పెళ్లికి నగలు పెట్టమనే కదా ఈ ఇంటి కాగితాలు తీసుకెళ్ళావు. పౌరుషం గలవాడు కాబట్టి ఆ కాగితాలు తీసుకోలేదు. ఆహా, అలాగా. మరి స్థలం కింద 1 కోటి రూపాయలు తీసుకెళ్ళిస్తే ఎలా తీసుకున్నాడు? అప్పుడు ఆ రోషం ఏమైందో? చెయ్, అది రేవత ఇవ్వటం వల్ల తీసుకున్నాడు. అదే మరి నా కడుపు మంట. మనం మాత్రం పనికిరాము, మన డబ్బు మాత్రం పనికొస్తుంది. చెయ్, ఊరికే డబ్బు డబ్బు అని రంకిలేకు. అది వాడి స్థలం, వాడి డబ్బు. చూడు, నువ్వు చేసిన ద్రోహం మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఇంకోసారి కనుక ఇలా పిచ్చివాగుడు వాగేవనుకో నారిక చీరి చెండాడతాను. చాలే ఆపవయ్యా. వాడేనా నాకు సాయం చేసిన వాడు? నేనే వాడికి సాయం చేయలేదా? పసిగుడ్డుని పెంచి పెద్దవాడిని చేశాను. వాడి పెళ్లికి తాళిబొట్టు కోసం డబ్బు సర్తిది నా కన్న కొడుకు వాసయ్యానయ్యా. ఇలా చెప్పుకుంటూ పోతే మేం చేసిన సాయాలు కూడా చాంతాడంతున్నాయి. నువ్వు 4 చేస్తే వాడు 400 చేశాడే. నీకు వాడికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అది అర్థం చేసుకో ముందు. నువ్వు అర్థం చేసుకోవాల్సింది నేను కాదయ్యా, నువ్వు. ఎలాగోలాగా 4 డబ్బులు సంపాదించుకుంటున్నాము, ఇప్పుడు వాళ్ళనెందుకు తగిలించుకోవడం అని మనల్ని వదిలించుకుంటున్నాడయ్యా. అందుకే నీ కొడుకు కోడలు ఇంకా ఇంకా అనుభవిస్తున్నారు. నీ అంత దుర్మార్గంగా ఆలోచించడం నీకే సాధ్యమవుతుందే దుర్మార్గురాలా. నేనేం దుర్మార్గంగా ఆలోచించలేదు. అమ్మా, నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? తప్పులు చేసింది మనం, అన్నీ నేను అనొద్దే. అది అలా బుద్ధి చెప్పరా దీనికి నువ్వు? ఏంట్రా వాగుతున్నావు? మనం వాళ్ళని క్షమాపణలు అడిగితే క్షమించారా వాళ్ళు? ఆ విషయం మర్చిపోయి మాట్లాడుతున్నావా? అమ్మా, నేనేది మర్చిపోలేదు. నాన్న చెప్పినట్టు అన్నయ్య మనకు చేసిన ఏ సహాయం కూడా మర్చిపోలేదు. అలాగే మనం చేసిన ద్రోహాన్ని కూడా మర్చిపోలేదమ్మా. అందుకే చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలమ్మా. ఏంటి ప్రాయశ్చిత్తం చేసుకుంటావా? నువ్వేం చేసినా వాళ్ళు పట్టించుకోర్రా. ముందు ఆ విషయం గుర్తుంచుకో. వాళ్ళు పట్టించుకొని పట్టించుకోకపోని నేను మాత్రం కనిపించకుండా పోయిన ప్రియ కొడుకుని వెతికి కనిపెట్టి వాళ్ళకి అప్పగించి కాస్తైనా రుణం తీర్చుకుంటాను. నువ్వెలా కనిపెడతావురా? వెతుకుతాను నాన్న. సిటీ అంతా గాలిస్తాను, జల్లెడి పట్టి కనిపెడతాను. ఆ శ్రమంతా నీకెందుకురా? వాళ్ళ బాధలేవో వాళ్ళ పడినాయి, నువ్వేం వెతకాల్సిన పని లేదు. అమ్మా, నువ్వేం మాట్లాడుకో. ఈ విషయంలో ఎవరేం చెప్పినా నేను విన్నావు. నేను చేయాలనుకుంది చేసి తీరుతాను, అంతే. వెరీ గుడ్, మంచి క్వాలిఫికేషన్. ఇంటర్వ్యూ కూడా బాగా చేశావు. నీలాంటి వర్తీ క్యాండిడేట్స్ మా కంపెనీకి కావాలి. నీకు మా కంపెనీలో జాబ్ కన్ఫర్మ్. ఓకే? థ్యాంక్ యూ సార్. నువ్వు ఇప్పుడే డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు. చాలా సంతోషం సార్. నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇలా సక్సెస్ అవుతుందనుకోలేదు. చాలా ఆనందంగా ఉంది సార్. నీలాంటి వాళ్ళకి ఉద్యోగం ఇచ్చే అవకాశం మాకు రావడం మా అదృష్టంగా భావిస్తున్నాను. పోతే మా కంపెనీకి డ్రెస్ కోడ్ ఉంది. అది వేసుకునే వర్క్ చేయాలి. అది రూలు. సార్, ఒక్క నిమిషం లోపలికి రండి. అలాగే సార్. సార్, వెంటనే యూనిఫామ్ అంటే ఎలా? డోంట్ వరీ, యూనిఫామ్ మేమే అరేంజ్ చేస్తాం. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి సార్. వీరికి యూనిఫామ్ ఇచ్చి డ్రెస్సింగ్ రూమ్ చూపించండి. అలాగే సార్. వెళ్ళమ్మా, వెళ్ళి యూనిఫామ్ వేసుకొని రా. ఏం చేయాలో నేను చెప్తాను. అలాగే సార్. రండి మేడం.
రండి మేడం. డ్రెస్సింగ్ రూమ్ ఇదే మేడం. లోపల డ్రెస్ రెడీగా ఉంది, మీరు వెళ్ళి వేసుకొని వచ్చేయండి. అలాగైతే మీరు చెప్పినట్టే చేద్దాం. హలో, నేను తర్వాత మాట్లాడతాను. వావ్, ఈ యూనిఫామ్ నీకు కరెక్ట్గా సెట్ అయింది. రామ్మా రా. సార్, ఆఫీస్లో స్టాఫ్ ఎవరు లేరు. అందరూ ఇంటికెళ్ళిపోయారు. ఇంటికా? అవును, సాటర్డే హాఫ్ డే కదా. మరి నేను? నీకిప్పుడే డ్యూటీ మొదలైంది. ఏంటి, కొత్త ఆఫీసు, వర్క్ చెప్పి నేర్పించేవాళ్ళు ఎవరూ లేరనా? నువ్వేం దిగులు పడకు, నేనున్నాను కదా. చాలా అనుభవం ఉన్నవాణ్ణి. చాలా మందికి వర్క్ నేర్పించి గొప్ప పొజిషన్స్ తీసుకొచ్చిన వాడిని తెలుసా? సార్, ఏం చేస్తున్నారు మీరు? ఏం లేదమ్మా, యూనిఫాము కాస్త లూజ్ అనిపిస్తుంది. 2 కుట్లు వేస్తే సరిపోతుంది. నేను కుట్టైనా? ఏంటి సార్, ఏమైంది మీకు? ఇంతకు ముందు చాలా మంచిగా మర్యాదగా మాట్లాడారు, ఇప్పుడేంటి అదో రకంగా మాట్లాడుతున్నారు? ఏదో మార్పు కనిపిస్తోంది. కరెక్ట్, కనిపిస్తుంది. మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది. మార్పు కలగకుండా ఉండడానికి నేనేమైనా రాయినా, రప్పనా, చలనం లేని ముద్దునా? బ్రహ్మకైనా పుట్టు రెమ్మ తెగులు అని అన్నారు పెద్దలు. అలాంటిది ఇంత అందాన్ని చూశాక మనిషినమ్మా, మామూలు బలహీనతలున్న మనిషినమ్మా, నాలో మార్పు ఎందుకుండదు?